గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణాలేంటి? కీళ్లవాపుకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు ఏంటంటే చాలా మందిలో ఆర్థరైటిస్ ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా చూస్తున్నాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఆర్థరైటిస్ మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి, మోర్ దెన్ 100 వెరైటీస్. కాకపోతే మనకు కామన్గా రెగ్యులర్గా విజిట్ అయ్యేటి 6 to 7 వెరైటీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో మనకు ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్. సో జాయింట్ నథింగ్ బట్ కీల్ అంటాం. ఒక కీల్ అనేది మనకి బోన్స్ కానీ మజిల్స్ కానీ సెనోల్ మెంబ్రెయిన్ కానీ టోటల్గా అటాచ్ అయి ఉంటుంది. టెండాన్స్ అండ్ మజిల్స్ అని అటాచ్ అయి ఉంటాయి. సో పర్పస్ ఆఫ్ జాయింట్ ఏంటి? మనకు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం, మన బాడీని ఒక మోయడం, మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం. సో మేజర్ ఫంక్షన్ డిఫెక్ట్ అవుతుంటాయి. రీజన్స్ మేబీ మల్టిపుల్. అది అరుగుదల వల్ల కావచ్చు, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల కావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే ఎనీ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కూడా కావచ్చు. సో డెఫిషియన్సీస్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా మనకి ఎన్ని 100 వెరైటీస్ ఉన్నా కూడా ఆర్థరైటిస్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ నెవడేస్ అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువగా మనకు వస్తున్నాయి. సో మనకు ఆర్ఏ కనుక తీసుకుంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో, అంటే ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటుందో, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంత ఎర్లీ స్టేజ్లో ఉండే చిన్న పిల్లల్లో కూడా, చిన్న ఏజ్ గ్రూప్లో వాళ్ళకి వస్తుందని కూడా ఒక రీజన్. ఇప్పుడు 20+, 25+ ఏజ్ గ్రూప్లోనే మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ పిల్లల్లో కూడా జువెనైల్ ఆర్ఏ అని అంటూ ఉంటాం. సో 10 years, 14 years పిల్లల్లో కూడా మనకి ఈ డిజార్డర్స్ వస్తుంది. సో రీజన్స్ మేబీ ఏమి ఉండకపోవచ్చు. లో ఇమ్యూనిటీ ఈజ్ ఎ మేజర్ డిజార్డర్ అండ్ హెరిడిటరీ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావడం సడన్గా వస్తుండి అన్ని కీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వెల్లింగ్ రావడం, విత్ ఫీవర్, విత్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్. కొంతమందికి పిల్లలు రికరెంట్ టాన్సిల్స్ వస్తూ ఉంటాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది. బట్ అగైన్ కొన్ని మంత్స్ తర్వాత కానీ, కొన్ని రోజుల తర్వాత కానీ ఫీవర్ రేజ్ అవుతూ ఉండడం, పింకిష్ ర్యాష్ బాడీ పైన రావడం అండ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి కానీ అక్కడ ఫీవర్ వల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మనకు సడన్గా జాయింట్ స్వెల్లింగ్స్ రావడం అని కూడా గమనిస్తూ ఉంటాం. నథింగ్ బట్ పాలీ ఆర్థరైటిస్, అది ఆర్ఏ కిందికి దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో వైరల్ ఇన్ఫెక్షనే కదా అని చిన్నపిల్లలు నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి వాటికి చాలామందికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కనుక హెరిడిటరీ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇది డేంజరస్ వెరైటీ అండ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫార్మిటీస్ తొందరగా ఏర్పడడం, డిజేబిలిటీ అంటే రోజువారీ పని కూడా మనం చేయలేని పరిస్థితి ఎక్కువ గమనిస్తుంటాం. సో చిన్నపిల్లలు రావడం వల్ల హైట్ గ్రోత్కి కానీ, అదర్ ఇష్యూస్ కానీ ఎక్కువగా ప్రాబ్లం, అంటే హైట్ కానీ లేకపోతే జాయింట్ డెవలప్మెంటల్ కానీ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే వాళ్ళకు ఇబ్బంది కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే పెద్దవాళ్ళు వచ్చినా కూడా సిమ్టమ్స్ ఏమున్నా కూడా ఒక మోస్తారు వాళ్ళకు ఆల్మోస్ట్ మనకు హైట్ వెయిట్ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది కాబట్టి నడులార్ ఫార్మేషన్ ఏర్పడుతూ డిఫార్మిటీస్ ఏర్పడి చేతులు మామూలుగా స్వాన్ నెక్ డిఫార్మిటీ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సివియర్గా పెయిన్ అండ్ రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. ఇది కూడా సడన్ అండ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డేంజరస్ వెరైటీలో మనకు ఆర్ఏ ఎందుకు కామన్ అంటే, సో ముఖ్యంగా మనకి ఇది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద జాయింట్స్ అనే కాకుండా పర్టికులర్ అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్గాన్స్లో ముఖ్యంగా మనకు జాయింట్స్తో పాటు స్కిన్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు ఐస్ కూడా మేజర్ ఇంపాక్ట్ అవుతాయి. సో చాలామందికి డ్రై ఐనెస్ అని ఐసైట్ పెరుగుతూ ఉందండి బాబులు అంటూ ఉంటారు. సో ఓన్లీ కొంతమంది జాయింట్ పెయిన్స్ రాకుండా కూడా ఫీవర్ వచ్చుకుంటూ డ్రై ఐనెస్ స్టార్ట్ అయిపోయి తర్వాత జాయింట్స్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఐసైట్ చాలా ఫాస్ట్గా పిల్లలకు ప్రోగ్రెస్ అవ్వడం కూడా గమనిస్తుంటాం. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ జాగ్రెంట్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. సో కొంతమంది పెయిన్స్ వచ్చినాక ఈ విధంగా రావడం కూడా గమనిస్తుంటాం. దానికి తోడు సో డిజీజ్ కనుక ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేయకుండా నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీ కానీ. సో ఓవరాల్గా అవుటర్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతూ ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల సో ఆయాసం రావడం, థ్రెటనింగ్ ఏర్పడడం అండ్ స్ట్రోక్స్ రావడం అండ్ బ్రెయిన్ స్ట్రోక్సే కావచ్చు, కార్డియాక్ స్ట్రోక్సే రావడం కూడా మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో పెయిన్తో పాటు డిఫార్మిటీస్ ఆఫ్ ద జాయింట్స్తో పాటు ఇలాంటి థ్రెటనింగ్ అయ్యే ఆర్థరైటిస్ ఉంటుంటాయి. ఇవన్నీ మనకు సడన్గా వస్తాయి కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి ట్రీట్మెంట్ కనుక ప్రాపర్. చాలామంది పెయిన్ కిల్లర్స్ రూపంలో కానీ ఇన్స్టెంట్గా రిలీఫ్ అని చెప్పేసి ఆల్టర్నేట్ సిస్టంలో మనకు స్టిరాయిడ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. సో దానివల్ల కూడా మనకి మెడిసిన్ ఇండ్యూస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిజీజ్ ప్రోగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ బ్యాడ్గా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పెథాలజీ కూడా ప్రాబ్లం కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉండే అవకాశం ఉంటాయి. సో అలాంటి రిస్క్ లేకుండా చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్ డయాగ్నోసిస్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక ఉంటే దాన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లల్లో కావచ్చు, మిడిల్ ఏజ్ గ్రూపే కావచ్చు, ఏజ్డ్ పీపుల్లో కావచ్చు, అదర్ కోమార్బిడ్ కండిషన్సే కనుక టైం తీసుకోవచ్చు, బట్ నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ లేకుండానే క్లియర్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. డాక్టర్, ఇందాక మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఆర్య ఫ్యాక్టర్ ఆర్థరైటిస్ వస్తుంది అని అన్నారు కదా, అయితే చాలా మందికి మీరు ఇందాక అన్నట్టుగానే ర్యాషెస్ అని అంటే ఫీవర్ వల్ల ర్యాషెస్ వచ్చింది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇంతకు ముందు కూడా ఉందా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరెంత కామన్ గా చూస్తూ ఉన్నారు? సో నవడేస్ చాలా ఫ్రీక్వెంట్గా అవుట్ ఆఫ్ ఇంతకుముందు 100కి ఒక 5 or 6 కేసెస్ గమనించే వాళ్ళం, బట్ నవడేస్ అవుట్ ఆఫ్ 100కి మనకు 15 to 20, 40 కేసెస్ ఆ విధంగా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇమ్యూనో సప్రెస్ డిజార్డర్స్లో మనకు ఇమ్యూనో అబ్నార్మల్ రెస్పాన్స్ అనేది నవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో మనం తీసుకునే ఫుడ్డే కావచ్చు, మనకున్న స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, హెరిడిటరీ కూడా అన్ని కండిషన్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి సో చాలా వరకు నవడేస్ పర్సంటేజ్ వైజ్ మోర్ దెన్ 40 to 50% గడిచిన 10 yearsలో కంటే ఇప్పుడు చాలా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. కృష్ణయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, 2 ఏళ్ళు ఉంటాయి కదా, ఎస్ చెప్పండి. నడిమి ఏళ్ళు వాపులు వచ్చినాయి. ఓకే, అదే మన జాయింట్ కాడ వాపులు వచ్చినాయి. ఇక పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. మా భార్యకేమో వేళ్ళు వంకర్లు పోతున్నాయి. ఓకే, సమస్య మాకు ఎక్కడ అర్థమైతలేదు మేడం. అది మీ దగ్గర ఎప్పుడు రావాలి, ఎప్పుడు కలవాలి? అంటే మీకు వాస్తున్నాయి, మీకు సార్ వాపులు వస్తున్నాయి? అవును మేడం, నాకేమో 2 చేతులు నడివేళ్ళు ఉంటాయి కదా. అవును, ఇప్పుడు మిడిల్ ఫింగర్స్ వాపులు వస్తున్నాయి. పెయిన్ కూడా ఉందా సార్? జ్వరం ఏమైనా రావడం, నొప్పి రావడం కూడా ఉంది ఏమైనా? నొప్పులు ఉన్నాయి కానీ జ్వరం ఏం లేదు. చాలా రోజులు మేడం, దాదాపు 5-6 నెలలు అవుతుంది. సో మరి ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు? బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకోలేదా సార్? చేయించుకోలేదు మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ టీచర్ను. ఓకే, కంపల్సరీ రూలర్ జెల్. మీ వయసు ఎంత సార్? నా 67. మా ఆవిడకేమో 60. వేళ్ళు వంకర్లు పోతున్నాయి, బెండ్ అవుతున్నాయి క్రాస్ కానీ. యాక్చువల్గా ఇద్దరికి డిఫరెంట్ ప్రాబ్లమ్సే. నార్మల్గా మనకు చేతుల వేళ్ళు స్వెల్లింగ్ రావడం అనేది రీజన్స్ మల్టిపుల్. వన్ ఆఫ్ ది రీజన్ మనకు ఆర్ఏ కింది కావచ్చు, మైల్డ్ టు మోడరేట్. ఎట్ ద సేమ్ టైం యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవ్వడం వల్ల కూడా మనకు చేతులు వాపు రావడం అనేది గమనిస్తుంటాం. కొంతమంది థైరాయిడ్లో కూడా రిస్ట్ జాయింట్స్ కానీ, చేతులు కానీ హెవీనెస్ అవ్వడం, ఉంగరాలు టైట్ అవ్వడం కానీ, వాపులు రావడం గమనిస్తుంటాం. సో సిమ్టమ్స్ మైల్డ్ ఉన్నాయి కాబట్టి 3 రీజన్లో ఏదైనా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్ నుంచి ఇబ్బంది అంటున్నారు, ఒకసారి రూల్ అవుట్ చేయండి. నాన్ వెజిటేరియన్స్ కంపల్సరీ సీరం యూరిక్ యాసిడ్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్రే అండ్ టీఎస్హెచ్ కనుక రిపోర్ట్ చేయించుకుంటే డెఫినెట్గా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే పెయిన్ తగ్గడంతో పాటు వాపు తగ్గి కరెక్షన్ టోటల్గా ప్రాబ్లం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ మిస్సెస్కి అయితే నాకు అంటే చేతులు వంకర్లు పోతుందంటే డెఫిషియన్సీ అంటాం. సో మనకు B12 డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న కూడా కాళ్ళు కానీ చేతులు కానీ వంకర్లు పోయే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంటారు. దట్టు ఫీమేల్స్లో ఆ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో పెయిన్స్ ఏమీ లేవు, ఓన్లీ వంకర్లు పోతున్నాయి అంటున్నారు కాబట్టి అది ఒక రీజన్. తిమ్మిర్ల మంటలు కూడా ఉంటాయి వీళ్ళలో కొంతమందికి. సో ఒకసారి B12 విటమిన్ D పరీక్ష చేయించండి. అది ఉంటే కనుక ఓన్లీ సప్లిమెంటేషన్ తీసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ అదర్ దెన్ దట్ తనకి ఏమైనా థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కూడా న్యూరోపతి డిసార్డర్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదైతే కనుక విత్ సప్లిమెంటేషన్తో పాటు మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఈ టెస్ట్లు కనుక చేయించుకొని నియరెస్ట్ బ్రాంచ్కి రండి. కింద మనకు స్కూలింగ్ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్ కాల్ చేసి మీకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారండి. డాక్టర్, అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ గురించి కూడా ఇందాక అన్నారు, ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో యాక్చువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్ అండ్ ఇది ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ కానీ, ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్ కానీ అండ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు ఆరేలాగా సడన్గా రాదు, సో డేంజరస్ కాదు, బట్ రావడం స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కీళ్ళ కంటే కాకుండా ఇది పెద్ద కీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ హిప్ జాయింట్స్ అంటే మన బరువుని ఏదైతే మోస్తుందో, మన బాడీ బరువుని ఏవైతే మోస్తాయో ఆ జాయింట్స్, అది తుంటి కావచ్చు, మెడ కావచ్చు, నడుము కావచ్చు, మోకాలు కావచ్చు, మడమ కావచ్చు, ఏదైనా ఒక బిగ్గర్ జాయింట్ ఇనిషియల్లీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని స్లోగా వన్ మోర్ జాయింట్, ఆల్టర్నేట్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆపోజిట్ జాయింట్ ఇనిషియల్ ఇది కొద్దిగా వాపొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ మనకు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇన్ సెన్స్ మనం ఎప్పుడైనా రెస్ట్ పొజిషన్ నుంచి లేసినా కూడా, కూర్చుని సడన్గా నిలబడ్డా కూడా స్టార్టింగ్ మూమెంట్ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిపాటి దూరం నడిచిన తర్వాత జాయింట్ ఫ్రీగా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ అప్పుడు కూడా మనకు నెగ్లెక్ట్ కనుక చేస్తే గ్రేడేషన్ వైజ్గా మనకి ఇది అరుగుదల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మోకాలు అరుగుదలని అనుకోండి, గ్రేడ్ 1 అంటే ఇందాక చెప్పండి మెడట్లకి దిగడం కానీ, కింద కూర్చోవడం కానీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 అయితే కనుక ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. గ్రేడ్ 3 అయితే కొంచెం కొద్దిపాటి దూరం నడిచినా కూడా సివియర్గా పెయిన్ రావడం, క్రెపిటస్ సౌండ్ వినపడడం గమనిస్తాం. గ్రేడ్ 4 ఈవెన్ రెస్ట్ అంటే నార్మల్గా కూర్చుండి లేచినా కూడా సివియర్గా పెయిన్ రావడం ఇన్ ఎనీ పొజిషన్, ఇన్ ఎవ్రీ మూమెంట్ నొప్పి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్ మనకు మ్యాక్సిమం సర్జికల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
అట్ ద సేమ్ టైం అది మెడన్ ఎఫెక్ట్ అయిపోయిందని సర్వైకల్ స్పాన్లోసిస్ అని లుంబార్ స్పాన్లోసిస్, డిస్క్ ప్రాబ్లమ్, డీజనరేటివ్ చేంజెస్ అండ్ సయాటికా ప్రాబ్లం రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం. యాంకిల్ రీజన్ అయితే క్యాల్కేనియస్ స్పర్ అంటాం. సో అక్కడ క్యాల్కేనియస్ స్పర్ కూడా మనకు అక్కడ టెండినైటిస్ అంటూ ఉంటే సివియర్గా పెయిన్ రావడం, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఒక 10 నిమిషాల వరకు మూమెంట్ ఫ్రీగా కాకుండా సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కానీ బెడ్ మీకల్ కింద దిగినప్పుడు సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో నీ కావచ్చు, హిప్ కూడా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హిప్ జాయింట్ అయితే కనుక మనకి ఓఏ కావచ్చు, కొంతమందికి ఏవి అని అంటాం. ఏవాస్కులర్ నెక్రోసిస్, బాడీ మూవ్మెంట్ చేయాలి అంటే టోటల్ బాడీ మూవ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటే కూర్చొని లేవలేని పరిస్థితి, అక్కడున్న హిప్ బోన్ అనేది మొత్తం డ్యామేజ్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీప్లేస్మెంట్ వరకు కూడా వెళ్ళే కేసెస్ ఉంటూ ఉంటాయి. సో సేమ్ ప్లేస్లో నడుము ప్రాంతంలో లుంబార్ స్పాన్లోసిస్తో పాటు యాంక్లోజింగ్ స్పాన్లోసిస్ అనేది కూడా ఉంటాయి. సిమిలర్ మనకి ఇలా డీజనరేటివ్ చేంజెస్ లానే గమనిస్తుంటాం. ఇది కూడా మనకి 20 to 30 ఏజ్ గ్రూప్లోనే రావడం మనం ఎక్కువ చూస్తుంటాం. బట్ ఈ డీజనరేషన్ అనేది మనకి ఎక్కువ 45-50 క్రాస్ అయిన వాళ్ళ గమనించాలి. బట్ నవడే డ్యూ టు డెఫిషియన్సీ, స్ట్రెస్, సెడెంటరీ యాక్టివిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల ఎర్లీ ఏజ్ గ్రూప్లో మనం గమనిస్తున్నాం. దానికి తోడు యాంక్లోజింగ్ స్పాన్లోసిస్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆటోఇమ్యూన్ 20 to 30 ఏజ్ గ్రూప్లో కూడా మనకు ఈ వస్తే కనుక లుంబార్ స్పైన్ పెయిన్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది, బెండ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది అంటే కనుక డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్ HLA-B27 బ్లడ్ టెస్ట్ అనేది రూల్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. కిషోర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, అది అంటే కీళ్ళ వరకు ప్రాబ్లం అవుతుందండి మేడం. ఓకే, చెయ్యి ఏళ్ళు కీళ్ళు మన అంటే ఇట్లా ఫింగర్స్ ఇట్లా రావు. నేను మొబైల్ షాప్ అండి నాది. ఓకే, ఇట్లా ఫింగర్స్ రావు, నడుమ ఇట్లా బెండ్ కాదు, చెయ్యి ఇట్లా. అది ఏ డయాగ్నోస్ అవే కీళ్ళ వాతం అని కీళ్ళ వాతం టెస్ట్ ఇట్లా అన్ని చేయించినా నార్మల్ వేస్తున్నాయి మేడం. ఏదైనా ప్రాబ్లం అంటే ఇప్పుడు 1 year నుండి ఇదే కీళ్ళ వాతం మందులు వాడుతున్నాం అంతే. ఓకే, అయినా కూడా తగ్గట్లేదు మేడం. ఏజ్ ఎంత సార్ మీది? నాది 42 ఉంటుంది మేడం. ఓకే, 40 నుంచి వస్తుంది. ఇప్పుడు 1-2 years నుంచి అవుతుంది ఇబ్బంది. 2 years నుంచి ఉంది. సో స్వెల్లింగ్తో పాటు స్టిఫ్నెస్ అయిపోయి టోటల్ మూమెంట్ అనేది మనకు బాల్ మూమెంట్ చేసినా కూడా టోటల్గా పిడికిలు బిగించడం అనేది వాళ్ళకి రాలేని పరిస్థితి ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. రిస్ట్ ఎక్కువగా పెయిన్ అండ్ ఇంటర్ఫారెన్జియల్ సివియర్గా పెయిన్ రావడం ఉంటుంది. మీకుంది కీళ్ళవాతమే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. పిల్లలు అయితే ఎక్కువ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చి సీరో పాజిటివ్ ఆర్ఏ అంటూ ఉంటాం, జువెనల్ ఆర్ఏ అంటాం. పెద్దవాళ్ళు వస్తే కనుక సీరో నెగటివ్ పాలిఆర్థరైటిస్ అంటాం. బట్ టువర్డ్స్ అది ఆర్ఏ కిందికే కీళ్ళవాతం అని అంటూ ఉంటారు. సో దానివల్ల అందుకని ఆ మెడికేషన్ స్టార్ట్ చేసిన బట్ స్టిల్ స్టిఫ్నెస్ కానీ తగ్గట్లేదు అంటున్నారు, పెయిన్ తగ్గట్లేదు, టోటల్ మూవ్మెంట్ రాలేదంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ జాయింట్సింగ్ అనేది అక్కడ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిఫార్మిటీ స్టార్ట్ అయితే కనుక ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటే కొంగలాగా అది ఫింగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా మీకు రిపోర్ట్స్ కనుక తీసుకొని బ్రాంచ్కి విజిట్ అయితే డెఫినెట్గా స్టిఫ్నెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నడులర్ ఫార్మేషన్ కాకుండా ఫిక్స్ టీక్ లేకుండానే స్వెల్లింగ్ లేకుండా కరెక్షన్ చేయొచ్చండి. అండ్ ట్యాంపరింగ్ ఆఫ్ ద డోసెస్ అంటే మీకున్న ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు అంటున్నారు కదా, అది కూడా గ్రాడ్యువల్గా డోసెస్ మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు. 2 places 1.5 కానీ 1/2 కానీ 1 కానీ చేస్తూ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ చేసుకుని టోటల్గా ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ జాయింట్ మూవ్మెంట్ మొబిలిటీ నార్మల్గా వస్తూ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు నెగిటివే ఉందంటున్నారు, బట్ స్టిల్ సిమ్టమ్స్ ఉన్నాయి అండ్ ఈఎస్ఆర్ కూడా రేంజ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్లమేషన్ టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్. నమస్తే సార్, రాజు గారు చెప్పండి. ఏం లేదు, ఒక 3 నెలల క్రితం మాకు చికెన్ గున్యా అనేది కొద్దిగా యాడ్ అయింది, ఫీవరు. ఓకే, అప్పటి నుండి కొద్దిగా మొకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి, వాపులు వస్తున్నాయి, బాగా పెయిన్ బాగుంటుంది. ఏ మందులు వేసినా కూడా నార్మల్ అవుతుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు తగ్గలేదు. దానికి ఏ మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే, యాక్చువల్గా నవడేస్ ఇంతకుముందు ఎట్లా వచ్చిందో పోస్ట్ చికెన్ గున్యా కాంప్లికేషన్స్ కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఆర్థరైటిక్ చేంజెస్ బాడీలో ఎక్కువ రావడం, సివియర్గా అన్ని జాయింట్ పెయిన్, జస్ట్ లైక్ మన కార్య అయితే ఏ విధంగా అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతుందో చికెన్ గున్యా వాళ్ళు కూడా కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు, పాకుండా నడిచిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సివియర్గా జాయింట్ పెయిన్స్ వల్ల. వీళ్ళలో కూడా వాపులు వస్తుంటాయి. IgM IgG ఫుల్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విత్ ఫీవర్ వచ్చి ఫీవర్ అయితే తగ్గుతుంది, బట్ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గకుండానే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. వాళ్ళకి సివియర్గా పెయిన్స్ ఉంటాయి. వీళ్ళకి ఎర్లీగా కంపేర్ టు అదర్ పీపుల్ కంటే ఆస్టియోఆర్థరైటిక్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మీకు పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్స్ వాడితే మీకు ఏ రోజు కరెక్షన్ కాదండి. మళ్ళీ ఓఏ రావడం, మళ్ళీ అన్ని దాని దగ్గర పెళ్ళి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడడం అనేది ఉంటుంది. బట్ పోస్ట్ చికెన్ గున్యా కాంప్లికేషన్స్లో, పోస్ట్ చికెన్ గున్యా ఆర్థరైటిస్లో మనకు హోమియోపతి ప్రిస్క్రిప్షన్లో GCS మెథడ్లో డెఫినెట్గా కంప్లీట్గా ప్రాబ్లం రివర్స్ చేయొచ్చు. సో
ఎక్కువ రోజు అంటే కొన్ని మంత్స్ కనుక రెగ్యులర్గా వాడితే మనకు టోటల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సప్లిమెంటేషన్ కనుక తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా డెఫిషియన్సీ కవర్ చేసుకుంటే కనుక మళ్ళీ ఆర్థరైటిస్ రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి. డాక్టర్, ఇందాక మీరు అన్నారు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పారు, ఆస్టియో రుమటాయిడ్, ఇలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పారు. ఏది ఎక్కువ డేంజరస్ అండ్ ఏది ఎక్కువ తగ్గడానికి ఎక్కువ రోజులు ఏది తీసుకుంటుంది? యాక్చువల్గా డేంజరస్ కనుక తీసుకుంటే మనకు ఆర్ఏ కిందకే, ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్లో కనుక తీసుకుంటే మనకు సో ఆర్ఏ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్. ఎందుకంటే సడన్ ఆన్సెట్ ఉంటుంది, బాడీలో సడన్గా అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫార్మిటీస్ కానీ బాడీ డిజేబిలిటీ కానీ తొందరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రివర్స్ కూడా చాలా కష్టంగానే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మెడిసిన్ ఇండ్యూస్డ్తో పాటు అదర్ డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ కనుక కరెక్ట్గా చేసుకోకుంటే. అండ్ ఒకసారి డిఫార్మిటీ కనుక ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు జాయింట్ నాడులార్ ఫార్మేషన్ ఏర్పడి రుమటాయిడ్ నాడుల్ ఫార్మేషన్ అయిపోయి జాయింట్ ఫిక్స్ అయితే చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద సర్జరీ కూడా ఆ నాడుని రిమూవ్ చేయలేదు, ఆ ఫిక్స్డ్ని మనం రిమూవ్ చేయలేదు. కాబట్టి ఎంత ఫాస్ట్గా దాన్ని ప్రోగ్రెస్ని ఆపితే అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెథాలజీ రివర్స్ చేస్తే కనుక మనకు కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ బిఫోర్ ఫార్మింగ్ ఆఫ్ ద రుమటాయిడ్ నాడులార్ కానీ డిఫార్మిటీ కనుక వస్తే టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. డ్యూరేషన్ మాత్రం కంపల్సరీ 1 year 2 years 3 years అయితే రెగ్యులర్గా మెడికేషన్ వాడాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మనకు ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, ఇది థ్రెటనింగ్ కాదు, స్లో ఆన్సెట్ ఉంటుంది, బట్ ఎక్కువ రోజులు టైం ఉంటే పెథాలజికల్ ఇప్పుడు ఏజ్ ప్రకారం కోమార్బిడ్ కండిషన్స్ ఉందనుకో వీళ్ళకైతే మెయింటైనింగ్ కాజెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఒబెసిటీ కూడా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్, కాల్షియం డెఫిషియన్సీస్ అది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అండ్ 2 కాబట్టి ఈ 2 వెయిట్ లిఫ్టింగ్ కూడా కాబట్టి అది కొద్దిగా మెయింటైనింగ్ కాజెస్లో అది కొంచెం కరెక్షన్ చేసుకుంటూ మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డెఫిషియన్సీ విత్ డైట్ మెయింటైన్ చేస్తూ మెడిసిన్స్ కనుక ఇస్తే ఎక్సైజ్ చార్ట్ కనుక చేసినా కూడా ఆర్థరైటిస్ గ్రేడ్ 3 నుంచి 2 నుంచి 1 కూడా వెళ్ళిపోయి నీ పెయిన్స్ తగిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఇది కూడా ఆన్సెట్ స్లోగా రావడం అండ్ డిజీజ్ కరెక్షన్ కూడా స్లోగానే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్షన్ చేసుకుంటే మాత్రం టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రోగ్నోసిస్ గుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ ప్రోగ్నోసిస్ కొన్ని కేసెస్ బ్యాడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో నమస్తే మేడం. సార్ చెప్పండి. మేడం మా అంకుల్ కి 70 years మేడం. ఓకే. ఆయనకు వచ్చేసి యాక్చువల్ గా మేడం 2000 years లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తెలిసింది మేడం. 2006లో నీ ఆపరేషన్ బోత్ నీస్ ప్లస్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ 2 జరిపాయి మేడం 2006 లో. తర్వాత అక్కడ నుంచి 2012 లో హార్ట్ అటాక్ వచ్చేసింది మేడం. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని నిమ్స్ లో స్టన్ చేయించాం మేడం. అంటే అలా కంటిన్యూ అవుతూ ఉంది మేడం. అంటే ఒక డాక్టర్ హోమియో గారిని కలిస్తే సార్ ఏం చెప్పారంటే, మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు వీటిని తీసుకుంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోలో, మీరు కన్సల్ట్ కాండి అన్నారు మేడం. సో మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అర్థం కావట్లేదు, చెప్పండి మేడం. డెఫినెట్ గా తీసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ అట్ ద సేమ్ టైం కార్డియాక్ ఇష్యూతో స్టార్ట్ అయింది. మేబీ అప్పుడే ఆయనకు ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే రుమాటిక్ ఫీవర్ ఉన్న కేసెస్లో కార్డియాక్ ఇష్యూస్ ఆర్ వెరీ మచ్ కామన్ అలాంగ్ విత్ ఆర్థరైటిస్. అప్పుడు కనుక మనకు లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ కానీ ప్రాపర్గా డిటెక్ట్ చేయకుండా ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఎగ్జిస్టింగ్ అప్పుడు 2 నీస్ అంటే రీప్లేస్ చేయించినారు, ఆర్థరైటిస్ అయింది కాబట్టి. ఒకటే కేసులో మనకు ఆస్టియోఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉండొచ్చు. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 20 years హిస్టరీ, బట్ స్టిల్ డిఫార్మ్ అంటే పెయిన్ అనేది తగ్గడంతో పాటు ఆర్ఏ నెగిటివ్ అయ్యడంతో పాటు డిఫార్మిటీస్ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా అదర్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇమ్యూనిటీ నార్మల్గా చేయడం. ఇప్పుడు యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ హోమియోపతి ఇమీడియట్ నార్మల్ రెస్పాన్స్ చేయడం, అటు అబ్నార్మల్ కాదు ఇటు సప్రెషన్ కాదు. సో నార్మల్గా అవుతున్న కొద్దీ కండిషన్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏజ్లో మీరు వాడే స్టీరాయిడ్స్కి ఈ కాంట్ బేర్. సో ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ ఆఫ్ కార్డియాక్ ఉంది, అది మెడికేషన్ కనుక లైఫ్ లాంగ్ మీకు స్టీరాయిడ్ వాడుతూ ఉన్న కొద్దీ మెడిసిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కండిషన్ కంటే మనకు అదర్ డిజీజ్ యాడ్ అయ్యే దానికంటే మెడికేషన్ వాడితే కనుక పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ డిఫార్మిటీస్ లేకుండా కండిషన్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మామూలుగా చిన్నపిల్లలకి ప్లస్ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఈజ్ వెరీ లెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హోమియోపతి వల్ల అనేక ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేసుకోవచ్చు. మనకు ఒకసారి స్టంట్ రీప్లేస్ చేసినా అది చేసినా కూడా వాళ్ళకి కాఫ్ కానీ కాన్స్టిపేషన్ కూడా రాకుండా చూసుకోవాలి. మీకు అక్కడ కూడా హోమియోపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రికరెంట్ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలోకి రాకుండా బెటర్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు తనని ఒకసారి తీసుకొని వచ్చి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్, సర్జికల్ హిస్టరీ రిపోర్ట్స్తో పాటు సో ప్రజెంట్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే తనకి ఎంతవరకు మనకు బెనిఫిట్ చేయొచ్చు అని, ఎంతకాలం వాడాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుందండి.
డాక్టర్ చాలా ఇలాంటి డిసీజెస్ చాలా చూసుకుంటే సీజనల్గా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కదా, ఈ ఆర్థరైటిస్ ఏ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది? ఎక్కువ మనకు ఆర్థరైటిస్ అనేది మనకు ఈ వింటర్ సీజన్లో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు బాడీకి ఎనీథింగ్ కానీ హీట్ కనుక నార్మల్గా ఉంటే ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళు కానీ రిజిడిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్స్లో. సివియర్గా స్టిఫ్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మజిలే కావచ్చు, టెండానే కావచ్చు, బోన్సే కావచ్చు. సివియర్గా స్టిఫ్నెస్ పెరిగి పెయిన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బాడీకి సర్క్యులేషన్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా మనకు నార్మల్గా అంటుంటాం కదండి, చలికాలంలో దెబ్బలు తగిలితే తొందరగా హీల్ కావు అని. ఎందుకంటే బాడీకి సర్క్యులేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఉండకనే కాకుండా బాడీకి సర్క్యులేషన్ తగ్గి జాయింట్కే కావచ్చు, అదర్ ఆర్గాన్స్కే కావచ్చు. సో తక్కువ అవ్వడం వల్ల కూడా నరిష్మెంట్ వైజ్ అండ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద వెజల్స్ ఉండడం వల్ల కూడా సివియర్గా స్టిఫ్నెస్ రావడం, మజిల్ స్టిఫ్నెస్, టెండాన్ స్టిఫ్నెస్. ఆర్థరైటిస్ నథింగ్ బట్ మజిల్, టెండాన్ అండ్ బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో వింటర్ అండ్ రైనీ సీజన్లో మనకి ఎక్కువ పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటామండి. సో వీ హ్యావ్ టేక్ ప్రికాషన్స్. సెడెంటరీ యాక్టివిటీ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని బాడీ మొబిలిటీని కనుక పెంచుకుంటే సో అలాంటి కండిషన్స్ ని మనకు తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి పెయిన్ లేని వాళ్ళకు కూడా మామూలుగా ఆర్థరైటిస్ మే స్టార్ట్స్ ఇన్ వింటర్ ఆల్సో. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ట్రిగ్గరింగ్ ఎంత అవ్వడము, సో నార్మల్గా కూడా ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళకు వింటర్ సీజన్లో జాయింట్ పెయిన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వైరల్ స్ప్రెడ్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ వింటర్ సీజన్ కాబట్టి ఆ విధంగా కూడా ఇన్ఫెక్షన్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు నవేడేస్ చాలా కేసెస్ పెరుగుతున్నాయి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఆల్రెడీ 1 month ఫీవర్ వచ్చిందండి, మెడిసిన్ వాడాము, యాంటీబయాటిక్స్ సివియర్గా వాడాము, బట్ స్టిల్ జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు అంటున్నారు. సో అలాంటి వాటికి కూడా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా మనకి ఈ 6 months to 1 year నుంచి చాలా గమనిస్తున్నాం. సో అవి కూడా నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. కాబట్టి సీజనల్ వేరియేషన్తో పాటు సర్క్యులేషన్ డిఫెక్ట్స్తో పాటు పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు ఆర్థరైటిస్ ఎక్కువ ఈ సీజన్లో గమనిస్తామండి. అయితే డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనగానే ఇంకా ఒళ్ళు నొప్పులు లేస్తూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు, ఇలాంటి ఈ పెయిన్స్ వల్ల అసలు ఫిజికల్ యాక్టివిటీనే లేకుండా ఉంటుంది. చాలా మంది అయితే ఇంకా అసలు ఏం చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్న స్టేజ్కి వస్తూ ఉంటుంది. నిజంగానే ఇట్లా ఎక్సర్సైజ్లు ఏం చేయకుండా ఉండాలా? మీరు ఎలాంటి ఎక్సర్సైజ్లు చెప్తారు అండ్ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యాక్చువల్గా ఆర్థరైటిస్ అనగానే ప్రతి ఒక్క కేసుకి ఫిజికల్ మొబిలిటీ అని కాకుండా ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, గిడ్డినెస్ ఉందనుకోండి, వాళ్ళకి అవాయిడ్ చేయాల్సిందే. సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బట్ అన్లెస్ అంటే గిడ్డినెస్ తగ్గిన తర్వాతనే ఆ ఎక్సర్సైజ్లు చేయాల్సింది. అందుకని సూపర్విజన్ ఆఫ్ ద ఫిజిషియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అదే స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, లుంబార్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటాము. అండ్ నీ పెయిన్సే ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒబేస్ ఉన్నారనుకోండి, నడు వాకింగ్ చేయమని చెప్పారనుకోండి, డెఫినెట్గా ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్, ఫస్ట్ గ్రేడ్ నుంచి 4th grade వరకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో చైర్ మీద కూర్చుంటే కొన్ని రకాల నీ ఎక్సర్సైజ్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, పర్టికులర్ జాయింట్ మొబిలిటీ అనేది పెంచి స్ట్రెంథనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మెట్లకి దిగడం కానీ కింద కూర్చోవడం కానీ దే నీడ్ టు అవాయిడ్. వాళ్ళు డెఫినెట్గా థ్రెడ్మిల్ అనేది అవాయిడ్ చేయాలి. నార్మల్గా వెయిట్ తగ్గించుకోవడానికి చాలామంది థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఒబేస్ పీపుల్ ఆ విధంగా చేస్తే ఎర్లీగానే వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్ ఉన్నవాడు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది మెట్లకి దిగితే తొందరగా వెయిట్ తగ్గుతాం అంటుంటారు కదా, ఆ విధంగా ఓవర్ యూజ్ అవ్వడం వల్ల కూడా ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్ అయిపోయి ఇంకా తొందరగా ఆర్థరైటిస్ 30+, 40+ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి అవాయిడ్ చేయాలి. అన్లెస్ అంటిల్ మన బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం, వెయిట్ ప్రకారం ఎంతున్నా, మన ఆర్థరైటిస్ ఏ విధంగా ఉంది, హెరిడిటరీ కనుక చూస్ చేసుకొని అండ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో కూడా దాని ప్రకారం కూడా మనకు ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏని అనుకోండి అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనుకోండి, దే హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. కంపల్సరీ బాడీ మొబిలిటీ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, అది చేయాల్సిందే. ఎందుకంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ ఉంటేనే అంత ఫాస్ట్గా రికవర్ అయిపోయి సర్క్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫింగర్ అనుకోండి, బాల్ ఎక్సర్సైజ్, సాఫ్ట్ బాల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కూడా బాడీ మొబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉండి స్టిఫ్నెస్ అనేది ఫాస్ట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ ద మెడికేషన్ అండ్ డెఫిషియన్సీ విల్ బి కవర్డ్ విత్ ద సప్లిమెంటేషన్ విత్ ఫుడ్ కానీ కవర్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. సో అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కేసెస్ కూడా స్టిఫ్నెస్ ఉండి మేవిందో మెడిసిన్స్ ఓన్లీ వాడినంత మాత్రం నాకు రికవరీ కాదు. సో డెఫినెట్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే స్పైనల్ అలైన్మెంట్ నార్మల్గా అవుతూ, పొజిషన్ నార్మల్గా అవుతూ, స్టిఫ్నెస్ లేకుండా బాంబు స్టిక్ లాగా టోటల్గా బెండ్ కాకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మెడికేషన్ అంత ఇంపార్టెంట్, 2 వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఆటోఇమ్యూన్ కేసెస్ కూడా మనకు చాలా వరకు GCS మెథడ్లో మెడికేషన్ ఇస్తాం కాబట్టి సో మనకు GCS మెథడ్ ట్రీట్మెంట్ కంటే ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు more than 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.